గోల్కొండ మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక సమర్పణ జరిగింది. ఆలయ పూజారులు సాయిబాబాచారి కుటుంబం తరపున అమ్మవారికి బంగారు పట్టుచీర ప్రత్యేక కవచాన్ని సమర్పించారు. ఇక బంగారు బోనంతో పాటు చీర కవచాలను భారీ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కలకల్లాడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ మహంకాళి ఆలయానికి సంబంధించినటువంటి పూజారి కుటుంబం శ్రీకాంతాచారి కుటుంబము అమ్మవారికి గత సంవత్సరం బంగారు బోనాన్ని సమర్పించింది. అదేవిధంగా ఈ ఏడాది కూడా అమ్మవారికి బంగారు కవచం బంగారు పట్టు చీరను కూడా సమర్పించబోతూ ఉన్నారు. ఎంతో ఘనంగా అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువస్తూ అయితే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బంగారు బోనం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ విజువల్స్ లో చూస్తే తెలుస్తోంది. అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడానికి కూడా ఊరేగింపుగా అయితే ఈ బోనాన్ని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనతో పాటు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనతో పాటు శ్రీకాంతాచారి గారు ఉన్నారు. సార్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అంటే మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి గారు అమ్మవారికి బంగారు చీర అలాగే బంగారు కవచం చేపించడం జరిగింది. అలాగే మా కుటుంబ సభ్యులు కాసుల పేరు నల్లవూసారు కూడా చేపించడం జరిగింది. అందుకే ఈసారి అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తుల జులుసు ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. బంగారు బోనం సమర్పించారు, ఈసారి బంగారు కవచం సమర్పిస్తున్నారు. సో ఏటికి అమ్మవారికి ఎంతో అద్భుతమైనటువంటి విధంగా మీరు పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అమ్మవారి కృప మీ మీద ఏ విధంగా ఉంది? అమ్మవారి కృపా కటాక్షం మా పైన ఉన్నందుకే ఇంత భారీ ఎత్తున ఊరేగింపు తీయడం జరుగుతుంది. సో అమ్మవారు గోల్కొండ మహంకాళి ఆ దేవాలయంలో మా తాత ముత్తాతలు పూజలు చేసిరు. సో ఆ విధంగానే భారీ ఎత్తున తీయడం జరిగింది ఊరేగింపు. సో ఈసారి గోల్కొండ మహంకాళి అమ్మవారు బంగారు చీరలో దర్శనం ఇవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? ఎవరు ఎత్తుకున్నారు ఈసారి బంగారు బోనాన్ని? మా ఇంటి ఆడపడుచులే అమ్మవారి బంగారు బోనము అలాగే బంగారు కవచము అలాగే బంగారు ఉత్సవాలు మా ఫ్యామిలీ మెంబర్ తీయడం జరిగింది. సో చూడొచ్చు ఘనంగా అయితే అమ్మవారి బంగారు బోనాన్ని తీసుకొస్తున్నారు. ఊరేగింపుగా అయితే ఈ బోనాన్ని ఎంతో అంగరంగ వైభవంగా తీసుకొస్తున్నారు. ఇంటి ఆడపడుచు బంగారు బోనాన్ని ఎత్తుకొస్తుంది. బంగారు బోనాన్ని అదేవిధంగా బంగారు కవచం పట్టు చీరను కూడా తీసుకొస్తున్నారు. సార్ చెప్పండి, ఈసారి అమ్మవారికి బంగారు పట్టు చీర కవచం సమర్పిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందమ్మా. బంగారు చీర బంగారు కవచము ఈసారి వేసినందుకు చాలా వైభవంగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక నెల రోజులు అమ్మవారి మహంకాళమ్మ గుడి లోపల అమ్మవారి బంగారు చీర కవచం ఉంటుంది. ఆ భక్తుల కూడా ఒక నెల రోజులు అమ్మవారిని వైభవంగా దర్శనం చేసుకోవాలి. శాంతిగా వచ్చిన భక్తులు చూస్తారు కదా, ఎప్పుడు మేము పోయి అమ్మవారి బంగారు చీర అమ్మవారిని చూడాలని మా భక్తులు కోరుకుంటారు. కానీ మేము భక్తులకు చెప్పేది ఒకటే, శాంతియుతంగా వచ్చి అమ్మవారిని బంగారు చీర బంగారు కవచంతో ఒక నెల రోజులు గోల్కొండ పైన అమ్మవారు ఉంటుంది, ఆమె దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఇక ఈ బంగారు కవచం బంగారు పట్టు చీరను ఈరోజు అమ్మవారికి సమర్పిస్తారు. నెల రోజుల పాటు కూడా అమ్మవారు ఈ బంగారు కవచం బంగారు పట్టు చీరతో అయితే భక్తులకు దర్శనం ఇస్తారని కూడా చెప్తూ ఉన్నారు. అమ్మవారి కృపా కటాక్షము తమ మీద ఉండడం వల్లే ఏటికేడు కూడా పోయిన సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం, ఈసారి బంగారు కవచం పట్టు చీరను కూడా సమర్పిస్తున్నామని ఇటు శ్రీకాంతాచారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.